హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా సింగరేణి గని కార్మికులందరికీ హ్యాపీ సింగరేణి డే అండి. రైతు భూమిపైన ఎంత కష్టపడతాడో గని కార్మికులు భూమి లోపలికి వెళ్ళి అంతకంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. చాలా ప్రమాదకరమైన వర్క్ అనమాట. చెప్పాలంటే మైన్ లోపలికి వెళ్ళి వర్క్ చేయడం అనేది చాలా అంటే చాలా రిస్కీ జాబ్ అనమాట చెప్పాలంటే. సో గని కార్మికులు వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని డైలీ వాళ్ళ పని అయితే చేస్తూ ఉంటారు. సో మెంటల్గా ఫిజికల్గా చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు వచ్చేంత వరకు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే మైండ్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరు చెప్పలేరనమాట. సో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అనుక్షణం వాళ్ళ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వర్క్ అనేది చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రాణాలని రిస్క్ చేసి మరీ పని అనేది చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా ప్రమాదకరమైన వర్క్ అనమాట చెప్పాలంటే. సో మా హస్బెండ్ కూడా సింగరేణి ఎంప్లాయీ అనమాట. సో ఈరోజు సింగరేణి డే కాబట్టి సో మా ఏరియాలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మా ఏరియాలో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి ఇయర్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మైండ్స్లో లోపల ఎలా చేస్తారో వర్క్ అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ప్రాజెక్ట్ చేసి మైండ్లో జరిగే వర్క్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మా దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మాది గోదావరి కాలనీ దగ్గర 18 లైన్ కాలనీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా సింగరేణి డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇంకా నాతో పాటు రండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేంజ్ కానీ పాజిటివ్ ఆపరేటర్ దీన్ని పట్టుకొని దాంతో తగిన ఒక ఆక్సిజన్ తగ్గిన 10 కంటే ఎక్కువ తగ్గిన ఆక్సిజన్ ఆపరేటర్స్ అవి వేసుకుంటాం. కింద కార్బన్ ఫామ్ అయితే గ్యాస్ ఈ CO డిటెక్టర్ కింద 50 pm కంటే ఎక్కువ మన యాక్చువల్ బ్లాస్టింగ్లో CO 50 pm అంటున్నారు. అంటే బ్లాస్టింగ్ అప్పుడు 35 అన్ని ఫామ్ అవుతుంది. సర్టన్ టైం ఉన్నప్పుడు ఎయిర్ తోటి ఎగ్జాస్ట్ టైంలో ఇది మల్టీ డీటెయిల్ ఈవెన్ మిథైన్ చెప్తుంది. మిథైన్ CO2 అన్ని గ్యాస్ 11 పట్టుకోవచ్చు. అందుకే చెప్తారు కదా ఎంతమంది పట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి సైడ్ కానీ లోపల గమనించి నోట్లో పొగాకు ఏదైనా వేసుకున్నాడు అనుకో క్రాస్ ఫింగర్ మెథడ్ దారి బయట తీసేయాలి. తీసేసి నోరు క్లియర్గా ఉంటేనే గాల్లో అప్పుడు ఏం చేయాలంటే ముక్కు మూయాలి. ముక్కు మూసి ఎడ్డు కూడా ఈ విధంగా అనాలి. డీటెయిల్ అంటుంది. ఇట్లుంటే ఏమైందంటే ఇట్లుంటుంది. ఇట్లా అన్నా మనం ఎంతకన్నా ఉంటుంది స్ట్రైట్ అయితే గాలి ఈజీగా ఉంటుంది. ఇట్లా ముక్కు మూయాలి. గాలి గట్టిగా నోట్లో ఊదాలి. మనం ఊదేటప్పుడు ఇటు ఊదాలి. ఊదితే పైకి రావాలి. అప్పుడే లంగ్స్లో గాలి పోయినట్టు అంత గట్టిగా ఊదాలి. ఊదుడు అయిపోయిన వెంటనే నోరు మూయాలి. ముక్కు తెరవాలి. ముక్కు వదలాలి. నోరు మూయాలి. ఇట్లా మళ్ళీ గట్టిగా ఊదాలి. ఊదినప్పుడు పైకి వస్తుంది. మళ్ళీ ఇట్లా 2 సార్లు అయిపోయిన తర్వాత వెంటనే గుండెకు కంప్రెషన్ ముప్పు అయ్యాలి. గుండె ఎక్కడ ఉందనేది చెక్ చేయడానికి ఈ విధంగా. ఇంకోటి స్టెర్నమ్ ఉంటాయి కదా లాస్ట్ ఈ విధంగా చేసి ఇది హీల్ ఆఫ్ ది పవర్ దీంట్లో ఇట్లా లొకేషన్ చేసుకున్న ప్లేస్లో 2 నుంచి కింద తోటి ప్రెస్ చేయాలి. 30 సార్లు కొట్టాలి. 1 2 3 20 అట్లా ఊదడం కొట్టడం ఒకసారి
అట్లా 5 సార్లు చేయాలి. 5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ ఊదాలి, మళ్ళీ అట్లా చేసిన తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటూ స్టార్ట్ అయింది చేయాలి. ఒకటి కాలేదు ఈలోపు అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చిందంటే అంబులెన్స్ ఎక్కిచ్చేసి ఇది చేసుకుంటూ పోవాలి హాస్పిటల్ వరకు. 1 అవర్ చేసుకుంటాం. పోయిన తర్వాత డాక్టర్కి ఇచ్చేంత వరకు చేయాలి. 5 టైమ్స్ ఇచ్చి మన 5 సార్లు చేయాలి చూడాలి. లేదంటే చేసుకుంటారు. అది పోయిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ పెడతారు. ఇక్కడ అవసరమైతే ఆపరేషన్ ఇస్తారు. లేకపోతే ఓవర్తుంటారు లాస్ట్ అది పెట్టిన దాంతో స్టార్ట్ అయితే లేదు లేదు ఓవర్తో వెంటనే ఆక్సిజన్ పెడతారు. తర్వాత ఈసీజీ పెట్టి ట్రీట్ చేస్తారు. దాంతో చేస్తారు కనబడిందనుకో ఓకే. రెండోసారి కాకపోతే టైం నుంచి రాసిస్తారు. అది ఫైన్. ఫస్ట్ ఎయిడ్ లెక్క. థ్యాంక్ యూ. అర్థమైందా? నేను అవన్నీ పిల్లలు ఇల్లే అసలు ఇట్లా గట్టిగా 1 2 3 4 5 6 7 8 9 మోకాల రైట్ సైడ్ ఉండాలి. లిప్స్ ఇరిగినా మంచిదే. హార్ట్ మంచిదే. లిప్స్ ఇరిగినా అసలు ఏం చేయాలి. ముందు స్టార్ట్ అయిందని మంచి పడవ ఏం కాదు. మన ఈ లొకేషన్లో తీసుకురావాలి. ఇక్కడ ఉండదు. సెంటర్ పాయింట్ కొంచెం చేతి కన్నా కొంచెం కిందికి వస్తుంది. లేదా స్టెర్నం ఉంటాయి కదా, స్టెర్నం ఇక్కడ కింద అవుతుంది. కింద అవుతుంది. 2 పద్ధతులు. 1 ఇది బతికేంత వరకు చేయాలి. కానీ 5 సార్లు చెక్ చేసుకుంటాం. 2 సార్లు ఊదడం, 3 సార్లు కంప్రెషన్ కరెక్ట్ చేయాలి. ఊదడం కూడా కరెక్ట్ చేయాలి. ఇట్లా గట్టిగా ఊదినా బయటికి ముక్కు వేయాలి. ఇప్పుడే గాలి లోపల మసాలా గాలి మూత కరెక్ట్ గా పెట్టాలి. ఫిక్స్ చేయాలి. చేసి గట్టి ఊపితేనే లోపలికి గాలి పోయిన తర్వాత వెంటనే మళ్ళా అయిపోయింది. 2 సార్లు అయిపోయిన తర్వాత 30 సార్లు 5 సార్లు అయిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. మొబైల్ ప్యాకింగ్ వస్తుంది మళ్ళీ 5 సార్లు చేయాలి చూడాలి. కాకపోతే అంబులెన్స్ వస్తే మనమే పోవాలి. ఉన్నప్పుడు మాత్రం వదిలిపెట్టి పోవాలి. ఎంత అర్జెంట్ అయినా పేషెంట్ డాక్టర్ టైం చేస్తే సిపిఆర్ చేసినప్పుడు గట్టిగా ఉండాలి. రైట్ సైడ్ ఉండాలి. ముఖాల మీద ఉంటే బాడీ పెడతారు. సెంటర్లో పెట్టేసి బాడీ సపోర్ట్ పడుతుంది. పైన పైన ఉన్నది కార్మికులకు 350 కోట్ల దీపావళి బోనస్ పంపిణీ చేశారు. మరియు ఉత్పత్తి లైన్ మీద
This is called chemical fertilizers. The chemical fertilizers are spraying into the soil directly, that is polluting the soil. This is called factories waste. Factories are producing more waste, that is polluting the soil. This is called domestic waste. Domestic waste is known as coming out of from our house, that is called domestic waste. Example, plastic bags, plastic bottles. This is called construction activity. Construction activity is known as construction machineries are used more in construction field, that is producing more oil that into the soil and pollute the soil. This is called hospital waste. Hospitals are producing more waste, and that is like examples like syringe bottles, plastic covers, that is polluting the soil. This is called soil contamination. థ్యాంక్ యూ. ఎందుకు ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చి చనిపోతుంది. థ్యాంక్ యూ. This is a sewage water treatment project. These are the waste which are collected from factories water. These are the purified stages. First one containing big rock, second one small rock, carbon, coal, fourth one sand, and last cotton. These purified water was supplied to all houses by pipelines. It is very useful. It is very useful to save. It is very useful to save water. It is very useful to clean dishes, gardening, all things. It is very useful to environmental free and eco-friendly. It is very budgetful project. థ్యాంక్ యూ. Thank you. మాట్లాడు. Our flats are house lifting. House lifting is the best tool for measure the flats. It is the permanent solution for flats. Example, it is a cost effect. House lifting is the process and to provide environment friendly. It is the cost effect for flats. During the flats damages across to earthquakes, pollution and etc. Thank you. Phone switch off. ఓ సారీ. Ma'am, this is Japanese product. Recently invented in Japanese. If normal plastic is decomposed in 3,000 years, but this plastic is easily decomposed in salt water. If we put on salt water లో మనం ఈ ప్లాస్టిక్ వేస్తే 10 hours లో డీకంపోజ్ అవుతుంది. అదే ప్లాస్టిక్ మనం సాయిల్ వేస్తే 10 days లో డీకంపోజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనం చాలా ఎకో ఫ్రెండ్లీగా వాడచ్చు. నార్మల్ ప్లాస్టిక్ కన్నా ఇది ఎన్విరాన్మెంట్ కి చాలా ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్. థ్యాంక్ యూ. Using of the factories and dissolved materials, the air pollution purifying the air and the environment destroyed. That's why we decrease all these factories and we save the environment. ఇది ఎయిర్ పొల్యూషన్. ఇది మొత్తం ఫ్యాక్టరీస్. ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ వల్ల మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ అయ్యి దానివల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చి దానికి మనం ఈ ఫ్యాక్టరీస్ ని తగ్గిస్తే మనకి హెల్ప్ఫుల్ అయ్యి మన ఎన్విరాన్మెంట్ సేఫ్ అంటే దిస్ ఇస్ అవర్ స్మార్ట్ సిటీ. ఇది మొత్తం సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. సోలార్ ఎనర్జీ దీనికి కరెంట్ సప్లై అవుతుంది. ఇది కూడా సోలార్ ఎనర్జీ టాప్. ఇది కార్కి వైర్ లేకుండా ఛార్జింగ్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. సోలార్ హాస్పిటల్ దీనికి కూడా కరెంట్ సోలార్తోనే వస్తుంది. ఇది మోషన్ సెన్సార్ వస్తుంది. ఇది కూడా సోలార్తో నడుస్తుంది. ఇంకా మంచిగా దాని దగ్గర నుంచి వెళ్తే అది అప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇదంతా ఎందుకంటే మనం ఫ్యూచర్ జనరేషన్ కోసం మినరల్స్ ని సేవ్ చేయాలి. మినరల్స్ కోసం యూజ్ చేస్తున్నాం. అది కాకుండా సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకోవాలి. మినరల్స్ మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇంకా ఉపయోగపడాలని చెప్పి దాని ప్రాజెక్ట్ తప్పిపోతే ఆశ్చర్య పట్టుకున్నారు దారా. ప్రభుత్వ సంస్థలకు మార్గదర్శనం
రాష్ట్రానికి అభివృద్ధి గాను ఇతర దేశాలతో అమలవుతున్న పురాతన సాంకేతిక పవర్ అనమాట. రామగుండం రీజన్ సింగరేణి మొత్తానికి కావాల్సిన పవర్ రామగుండం రీజన్ మొత్తానికి ఈ 130 కేసు సబ్సిడీ అనేది చెన్నరి కాలేజ్ దగ్గర ఉంది. ఇందులో 1 and 2 పీటర్స్ మాత్రం డొమెస్టిక్ అనమాట. చెన్నరి 1 పీటర్ వచ్చేటట్టుగా చెన్నరి కాలనీ, ఈటింగ్ లేన్ కాలనీ, పోతన కాలనీ. పీటర్ 2 వచ్చేటట్టుగా RG1 డొమెస్టిక్ అనమాట. RG1 డొమెస్టిక్. పీటర్ 3 వచ్చేటట్టుగా వర్క్ షాప్, SMS ప్లాంట్, వకీల్పల్లి మెయిన్. ఫీడర్ 4 వచ్చేటట్టుగా OC1 డ్రాగ్ సబ్సిడీ ప్లస్ OC1 CSP. ఫీడర్ 5 వచ్చేటట్టుగా RG1 మైన్స్ అనమాట. RG1 మైన్స్. ఫీడర్ 6 వచ్చేటట్టుగా OC1 ఫేజ్ 2. ఫీడర్ 7 వచ్చేటట్టుగా టెనింగ్ లేన్. ఫీడర్ 8 వచ్చేటట్టుగా ఇక్కడ మనకు RG1 నుంచి పోతూ మందమరి దాకా పోతుంది. మనకి ప్రాబ్లం ఇక్కడ 130 కేల ప్రాబ్లం వచ్చిందనుకోండి, 100 నుంచి మనం తీసుకొని మన మైన్స్కి ఇస్తాం ఎమర్జెన్సీ పవర్. ఇక్కడ ప్రాబ్లం వచ్చి అటు నుంచి ఇస్తాం, అక్కడ ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచి ఇస్తాం అనమాట. ఇక్కడ అది 8 ఆడికి అర్థం 9, 12 వచ్చేటలుగా 9 అడ్రియాల, దానికి ఆల్టర్నేట్ పెట్టి 12 అనమాట. ఈ అడ్రియాల అనేది బాగా కన్జంప్షన్ ఉంటుంది అనమాట. 130కి మొత్తం ఈ అన్ని మైన్స్ అన్ని ఎంత అయితే కన్జంప్షన్ అవుతుందో ఇదొక్కటే అంత కన్జంప్షన్ అవుతుంది. 60 లక్షల యూనిట్లు కలుగుతాయి అనమాట ఒక్క అడ్రియాల. 10-11 వచ్చేటలుగా OC1 ఫేజ్, OC2 అక్కడ ఉంటుంది చెన్నరి కాలనీ. 13-14 వచ్చేటలుగా మన OC3 ప్రాజెక్ట్. వీటిలలో మనకి ఇప్పుడు వకీల్పల్లి ఫెయిల్ అయింది అనుకోండి, ఫీడర్ 3, దీని నుంచి ఆల్టర్నేటివ్ మనం 14 ఫీడర్ నుంచి ఆల్టర్నేటివ్ పవర్ ఇస్తాం అనమాట. ఎమర్జెన్సీ వితిన్ 5-10 మినిట్స్లలో. తర్వాత చెక్ చేసుకుంటాం లైవ్ మొత్తం. ఇట్లా ప్రతి ఫీడర్ కూడా ఆల్టర్నేటివ్ ఉందన్నమాట. ఏ ఫీడర్ ఫెయిల్ అయినా కానీ ఇప్పుడు RG1 ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్ అయితే దీని నుంచి ఇస్తాం ఏమంటే ఫీడర్ 2. తర్వాత మనం చెక్ చేసుకోవడం, తర్వాత ఫస్ట్ అయితే ఎమర్జెన్సీ పవర్ ఇచ్చేస్తాం అన్నమాట. అట్లా ప్రతి ఫీడర్ కూడా ఆల్టర్నేట్. పవర్ బాగా నిర్వహించి ఉచ్చమండల పంపిణీ వైద్యాలు పంపిణీ చేపట్టడం జరుగుతుంది. ప్రభావిత గ్రామాల్లో సోలార్ లైట్స్, బోర్వెల్స్ విద్యాలయం సాధించడం కోసం శిక్షణ మరియు పైలు చూడడం జరుగుతుంది. ఇది డెవలప్మెంట్ అంటే ఏంటంటే మైండ్ లో మనం ఉన్న బొగ్గంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రోడ్ రేస్ వేసుకోవాలి. ఇది చూపెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ రేస్ వేసుకోవాలి, మనం బొగ్గు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దీన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ అని అంటాము. ఇంటెక్స్ గాలి, మంచిగా వస్తుంది, అక్కడ వర్కింగ్ జరుగుతుంది. గాలి ఇట్లా ఉండేది అట్లా తిరిగి అట్లా వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఉన్న పాజిటివ్ అవి ఏమైనా ఉంటే రిటర్న్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇదేమో క్రాస్ ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ ట్రాక్ ఉంది కదా, ఒకవేళ ఇక్కడ మనుషులు ఇటు వెళ్లాల్సిన అవసరం వస్తే ఇక్కడ నుండి వెళ్తే డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. పైనుండి వెళ్తే మనుషులు సేఫ్ ఉంటారు, కింద కూడా వర్క్ ఏం డిస్టర్బ్ అవ్వదు. తర్వాత రిజర్వ్ స్టేషన్ అంటారు. మనం అక్కడ వర్క్ జరగాలంటే మనం ఎక్స్ప్లోజివ్స్ కావాలి, ఆ ఎక్స్ప్లోజివ్స్ వచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారు. తర్వాత ఎయిర్ క్రాసింగ్, మంచి గాలి ఇంకా చెడు గాలి రెండు కలవకుండా పెడతారు. అది ఫెన్సింగ్ అంటే అటు డేంజర్ ఉంది, అటు వెళ్ళకండి అని వార్నింగ్ ఇస్తారు. ఈ గాలి గోడలు, గాలి తలుపులు అంటే ఏంటంటే మనకు అవసరం లేని ప్లేస్లలో వెళ్ళకపోతే ఎయిర్ వేస్ట్ గా అవుతుంది కదా, అది వెళ్ళకుండా గాలి కూడా ఇంకా ఇవి పెడతారు. తర్వాత స్టాప్ లాక్స్ అంటారు. డబ్స్ ఇట్లా వెళ్తున్నాయంటే అది ఒకటేసారి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి డేంజర్ అవ్వకుండా అవి సేఫ్టీ డివైజెస్ అన్నట్టు హాలిస్ ట్రాక్స్. తర్వాత ఇది ఎస్కేప్ రూట్, ఏమైనా డేంజర్ అయితే ఎస్కేప్ రూట్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు అన్నట్టు. తర్వాత ఇదేమో కోల్ పిల్లర్, ఇది అక్కడ పని అయ్యాక అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వెళ్తారు ప్రాసెస్ వైజ్ గా. ఇవేమో సపోర్ట్స్, దిమ్మలు అంటారు. పైన ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పైన ఉన్న రూఫ్ కింద పడకుండా ఇది సపోర్ట్ చేస్తుంది అన్నట్టు.
తదుపరి సన్మాన వేదికలు తాత సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. విద్యా మండలి వారు చెప్పాలి. తాత సత్యనారాయణ గారి సత్యనారాయణ స్పందన గారు భర్త కన్నీళ్ళు కోరుకున్నటువంటి వారు ఎదువ సఫలతో ఉన్న కుమారులు ఈ సేవకు ఉద్యమానం సందర్భంగా మరియు అలాగే ఎన్ని పనులలో లైట్ కూడా మీరు రూపొందించడం జరిగింది. కొత్త కాంపిటీషన్ మనం చెప్పుకోవాలి ఏంటంటే అబౌట్ ది టైగర్. 1950లో 30,000 గల టైగర్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 3,000 చిల్లర గల టైగర్స్ ఉండేవి. ఇప్పుడు మనం టైగర్ చూడాలంటే లైవ్ చూడాలంటే జూలో చూస్తాం, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇలా తగ్గుతూ వస్తున్నాయంటే జూలో కానీ ఎక్కడ కానీ చూడలేము. సో మనం టైగర్స్ అనేది సేవ్ చేయాలన్నమాట, వాళ్ళకి కూడా లైవ్ లో చూపించాలి. ఈ నేషనల్ యానిమల్ ఏంటంటే టైగర్ అని చెప్పేటట్టు లైవ్ లో చూపించాలన్నమాట. మనం సేవ్ చేయాలి, టైగర్స్ అనేది సేవ్ చేయాలన్నమాట. చూశారు కదా, సింగరేణి డే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరు కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రాజెక్టు గురించి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఓపిక్గా ప్రతిదీ తెలియని వాళ్ళకి ప్రతిదీ చెప్పారనమాట. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో ఎలా ఉందనేది మీరు మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫైనల్లీ టుడే వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.